అనొద్దు, వెళ్ళిపోతున్నారు అనండి. ఎందుకంటే గతంలో మరి మీరు తీసుకుంటున్నారంటే మీరు ఒప్పుకోలేదు కదా. కానీ నేను ఇప్పుడు తీసుకుంటున్నారని ఎందుకంటున్నా కదా. వికే గారు నేను అనేది మీరు బ్లేమ్ చేసిరు కదా. వీళ్ళంతా తీసుకుంటున్నారు అనొద్దు, వెళ్ళిపోతున్నారు అనండి. మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, మాకు మీకు తేడా లేదన్న, మా దగ్గర నుంచి వెంకటేష్ నేత వెళ్ళిపోయిండు, మాకు మీకు తేడా లేదన్నట్టే. అయితే అంతే నీరజాక్ష అని నేను అనేది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు ఈక్వల్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే సేమ్ థింగ్, మేమేం పాపాత్ములం కాదు. మేము బీజేపీ అదే చేస్తుంది, కాంగ్రెస్ అదే చేస్తుంది. సో మేము అనేది ఏంటంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంపిటీషన్ అండ్ కంటెస్ట్. మేము ఉన్నాం, మమ్మల్ని చూడండి, మేము కొట్టకపోతే మమ్మల్ని కొడతారు. మేము అదే చేసినాం. అప్పుడు మా ప్రభుత్వాన్ని ముంచే ప్రయత్నం చేసిరు కాబట్టి ఇవాళ మీరేం చేస్తున్నారు? మీకు లీడర్స్ లేక మీరు ఫిషింగ్ చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు. వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా అనే షాపింగ్ చేస్తారు. కానీ మా దగ్గర లీడర్షిప్ ఉన్నది, క్యాండిడేట్స్ ఉన్నారు, ఖచ్చితంగా కంటెస్ట్ ఇస్తాం, మేము గెలుస్తాం. నిన్న కరీంనగర్ ఉదాహరణ వికే గారు, వినోద్ గారిదే తీసుకుందాం. ఈజంట్ ఇ ఇంటెలెక్ట్? లోక్సభలో బ్రహ్మాండంగా వాయిస్ చూపెట్టిండు. ఆయన 14లో ముందు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండో చూపెట్టగలిగిండు. యూ కెనాట్ కంపీట్ ఇట్. అంటే వాట్ అబౌట్ మెదక్? బ్రహ్మాండంగా మంచి క్యాండిడేట్ పెడతామండి. హోమ్ కాన్స్టిట్యున్సీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేకపోయినా కరెక్ట్ టైం పెడతాం. టూ మెనీ పీపుల్ డిమాండ్ ఉన్నది, ముందు పెడతారట. గెలిచిరు కదా అక్కడ, అప్పుడు గతంలో గెలిచారు. మెదక్ అనేది ఏంటంటే కాబట్టి ఇక నువ్వే చేసుకోపా అన్నట్టున్నారు. ఆయన బాగా నిజంగానే కూడా కొంత ప్రొయాక్టివ్ ఉండే కాబట్టి వినోద్ గారు అది ఓకే. మెదక్లో కూడా ముగ్గురు ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు అడుగుతున్నారు. వికే గారు ఒక మాట, మీరు బీఆర్ఎస్ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి దట్ ఈస్ యువర్ ప్రైమ్ డ్యూటీ టు ప్రొటెక్ట్ యువర్ పార్టీ ఇంట్రెస్ట్, రైట్? కానీ నేనేమంటా అంటే సిచ్యువేషన్ అలా లేదు. మీరు పైకి చెప్పుకున్నంత గట్టిగా అరిసినంత లేదు. చాలా చాలా సిచ్యువేషన్ చాలా అంటే నేను దయనీయం అనే పదం వాడను అంటున్నా, ముందే చెప్తున్నా. వాడను కానీ ఇవాళ మీ ఎమ్మెల్యేలో సగం మంది కాంగ్రెస్ తో మాట్లాడు, దయాకర్తో ముగ్గురు మీరు అన్న దయనీయమైన పరిస్థితి నుంచే తీసుకుంటే, మీరు అంటున్న మాటనే మా కార్యకర్తలు తెలంగాణ ప్రజలు గమనిస్తే కేసీఆర్ గారి పార్టీకి పరిస్థితి రావద్దు, మనం కాపాడుకోవాలని ఖచ్చితంగా